Okay, we are going to learn today with Java. Java is a object-oriented programming language. Okay, అంటే ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకన్నాము? బికాజ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఆబ్జెక్ట్స్. అసలు జావాలో ఏది రాసినా ముందు క్లాస్లో తప్ప ఏది బయట రాయము. ఓకే, ఒక క్లాస్ క్రియేట్ చేస్తాము, ఆ క్లాస్లో కొంత డేటా ఫిల్ చేస్తాము. సో ఆ డేటాని మనము ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఆల్ స్టూడెంట్స్, రైట్? సో స్టూడెంట్ అనేది ఒక క్లాస్. ఓకే, అండ్ ఇఫ్ యూ గివ్ వన్ నేమ్ టు యూ గైస్, యూ బికమ్స్ వన్ ఆబ్జెక్ట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, అనుష, శిల్ప, ఆల్ దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్, రైట్? Our class name is student, right? They will have the student class will have some information, right? Otherwise, let's talk about ATM centers, right? ATM center is a class. Okay, if you want to utilize that ATM center, you need to create one object. That is nothing but ICICI ATM center ఉంది. అది ఒక ప్రొడక్ట్. ఏటీఎం సెంటర్ అనేది ఒక క్లాస్. ఆ క్లాస్ని ఒక మిషన్లో పెట్టేశారు, రైట్? ఇట్ బికమ్స్ రియల్ టైమ్ ఎంటిటీ, రైట్? ఐసిఐసిఐ ఏటీఎం సెంటర్, యాక్సెస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏటీఎం సెంటర్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఏముంటుంది? సమ్ డేటా ఉంటుంది. మేజర్గా ఏమిటంటే, ఎందుకు వాడతాం మనం ఏటీఎం సెంటర్స్ని? టు విత్డ్రా మనీ. దెర్ ఈస్ సమ్ ఫంక్షనాలిటీ దట్ క్లాస్ కెన్ డూ. ఇట్ హ్యాస్ what a class will have some information and some functionality, some behaviors, attributes and behaviors. The collection of attributes and behaviors is nothing but one class. అర్థమైందా? క్లాస్ అంటే ఏంటి? ఏ కలెక్షన్ ఆఫ్ attributes అండ్ బిహేవియర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఉన్నారు, ఒక పర్సన్, మీరంతా పర్సన్స్ కదా, హ్యూమన్ బీయింగ్స్, right? So a person will have some attributes. For example, if you take Riaz, he is a person, right? What he has? He has two eyes, two legs, two hands, right? ఇట్లా అంటే వాట్ ఆర్ దీస్ ఆర్ ద attributes. మనం ప్రతి ఒక్కదాన్ని రియల్ టైం మన ప్రోగ్రామింగ్ ఆటో ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎందుకు? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టు వర్క్ ఆన్ ద రియల్ టైమ్ సో ప్రాబ్లమ్స్ కదా. సో ప్రతిదీ మనం రియల్ టైంకి కన్వే చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ముందు బుక్ ఉంది, లేకపోతే మీ ముందు ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ క్లాస్. ఏటీఎం సెంటర్ ఉంది, ఇట్ ఈస్ ఏ క్లాస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్లాస్. సో మన జావాలో కూడా we talks about classes and objects. Only class and object. What is a class? Class will have some information, and to get that information, you will have some functions. All right. So it is a collection of variables and functions or attributes and behaviors. That is a class. Got it? సో మనం ఇక్కడ క్లాస్ గురించి మాత్రమే, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఇది తప్ప రెండోది ఏమి ఉండదు జావా ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్లో. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇట్ టాక్స్ అబౌట్ టోటల్లీ క్లాసెస్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్. ఓకే, మెయిన్లీ ఇట్ ఫోకస్ ఆన్ హౌ టు రియల్ టైమ్ ఎంటిటీస్, హౌ టు వర్క్ విత్ రియల్ టైమ్ ఎంటిటీస్, హౌ టు వర్క్ విత్ ఆబ్జెక్ట్స్. ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ లేకపోతే కార్ ఈజ్ వన్ క్లాస్. కార్లో ఏముంటాయి? ఒక కార్ విల్ హ్యావ్ సమ్ యాట్రిబ్యూట్స్. వాట్ ఆర్ దోస్ యాట్రిబ్యూట్స్? కార్కి టైర్స్ ఉంటాయి, 4 టైర్లు ఉన్నాయి, ఒక వీల్ ఉంది, గ్లాసెస్ ఉన్నాయి, ఇంజన్ ఉంది, బ్రేక్ ఉంది. ఇవి డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఇట్ విల్ హ్యావ్. వాట్ ఆర్ ద ఫంక్షనాలిటీస్ వీ కెన్ డూ విత్ ద కార్? వీ కెన్ డ్రైవ్ ఏ కార్, రైట్? We can move the car from one place to another place. We can
we can reach the car from one destination to another destination by car, right? These are the functionalities. A collection of all these things is a class, right? సో ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ని ఎట్లా యాడ్ చేయాలి ఒక క్లాస్లో, ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఓకే, ఇది వస్తే మీకు ఆటోమేషన్ అనేది ఈజీగా ఉండిద్ది. ఓకే, రైట్. యాట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షన్స్ అర్థమైందా అనుష? జావాలో మనం ప్రతిదీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటున్నాం. వై? వై బికాస్ వీఆర్ ఆల్వేస్ డీలింగ్ విత్ ద క్లాసెస్. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ రియల్ టైమ్ ఎంటిటీ. What will have in class? Riaz, what will have in the class? Sir, attributes and functions. Hmm. మీరు ప్రతిదాన్ని మిమ్మల్ని చూసుకోండి. ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే యు ఆర్ ఏ పర్సన్, రైట్? యూ హ్యావ్ లాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్, రైట్? యూ హ్యావ్ ఐస్, నోస్, లెగ్స్ అండ్ ఇయర్స్, ఆల్ దోస్ థింగ్స్, రైట్? వాట్ ఈస్ దీస్? దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్. Okay, with these attributes, you are going to perform some actions. Those actions are nothing but behavior, right? ఆర్ మెథడ్స్. నార్మల్గా క్లాస్లో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి యాట్రిబ్యూట్స్ని వేరియబుల్స్ కిందగా వేరియబుల్స్ కింద కన్సిడర్ చేస్తాము. బిహేవియర్స్ అంటే యాక్షన్స్ని మెథడ్స్ కింద అనుకుంటాము. ఓకేనా? సో యూ షుడ్ అజ్యూమ్ దట్ ఆల్ ద యాట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్, ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్, బిహేవియర్స్. వాట్ యూ కెన్ డూ? యూ కెన్ లిజన్. Okay, you can eat, you can dance, you can play, right? So these are the methods. Okay, this is nothing but class, right? ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అదే ఆబ్జెక్ట్ అయిపోద్ది. Until then, you are a person with all these behaviors and thing. So if I give a name Riaz, you are a Riaz. If someone, she is a Anusha, like that. These are the real time entities. యాక్చువల్గా మనం these object-oriented programming, these programming languages used to deal with the real-time problems. సాఫ్ట్వేర్ అది కదా. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, రైట్? ఇన్ దీస్ క్లాసెస్ యూ హ్యావ్ సో మెనీ ఫంక్షన్స్. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. హౌ టు క్రియేట్ ఏ క్లాస్, how to create a variables, how to add the information to that class, and how to add the functions to that class. Clear? This is what object-oriented programming. Other than that, we are not going to discuss anything in Java. ఈ పాయింట్ క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? అనుష, మీరు Yes, కొత్త sir, clear. కాబట్టి. పవన్, No, sir. No. ఏదైనా ఉంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించొద్దు. Okay. ఓకే, Okay, sir. కొంతమంది ఇప్పుడు దీంట్లో బాగా ఆల్రెడీ జాబ్ చేస్తున్నవారు, వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. ఓకే, వాళ్ళ Okay, గురించి sir. ఆలోచించొద్దు, మీరు మీ గురించి ఆలోచించండి. ఓకే, Okay, sir. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. Okay, sir. సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద క్లాస్. ఎందుకు అవసరము, ఏం చేస్తున్నాము, అసలు జావా ఏంటి? జావా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, అంతే. క్లాస్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఇన్ఫర్మేషన్ ఐ షుడ్ క్రియేట్, ఐ షుడ్ యాడ్. ఓకే, సో మనము మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలంటే మనము ఒక ఐడి కావాలి, ఒక ఇంటర్ఫేస్ కావాలి మనకి. సో దానికోసం నేను ఇంటిల్ జే వాడుతున్నాను. ఇంటిల్ జే ఆర్ ఎక్లిప్స్, ఇవి రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఓకేనా?
ఇంటెలిజే ఏమో కొంచెం డాట్ నెట్ ఫ్లేవర్లో ఉండిద్ది, కొంచెం ఈజీగా ఉండిద్ది, మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి. అదే ఎక్లిప్స్ సపరేట్గా, జావా కూడా సపరేట్గానే పెట్టాలి. ఓకే. సో ఇంటెలిజే ఒకటి యాడ్ చేస్తే సరిపోయింది. ఓకే. సో అది హౌ టు ఇన్స్టాల్ ఇంటెలిజే అదంతా నేను ఒక వీడియో పంపిస్తాను. జస్ట్ ఫాలో దట్ వీడియో అండ్ ఇన్స్టాల్ యాజ్ పర్ ద వీడియో. ఓకే. సో డైరెక్ట్లీ ఐఎమ్ జంపింగ్ ఇన్ టు హౌ టు క్రియేట్ ఎ క్లాస్, అసలు హౌ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మీద కంటే కూడా మీరు కంటెంట్ ఇవాళ హౌ టు క్రియేట్ ఎ క్లాస్, క్లాస్లో వేరియబుల్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, దీని గురించి ఫోకస్ పెట్టండి. ఓకే. సో క్లాస్ అంటే అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అనుష, మీరు రెస్పాండ్ కావట్లా. ఏమన్నా బూమరాంగ్ అవుతుందా? హలో, మీరు అన్మ్యూట్లో ఉన్నారు కానీ మీ వాయిస్ రావట్లా. ఏదన్నా ప్రాబ్లం ఏమో. ఇట్స్ ఓకే. ఓకే. సో మనము మీరు యూజ్ చేసుకున్న ఐడి జావా అనేది మల్టిపుల్ ఐడీస్లో చేసుకోవచ్చు. ఎయిదర్ ఎక్లిప్స్లో చేసుకోవచ్చు, రెండు ఇంటిల్జేలో చేసుకోవచ్చు. వీటిని డౌన్లోడ్ చేసుకుని సెటప్ చేసుకుంటే మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు, ఓకే, ఒక ప్రాజెక్ట్ ఇట్లా క్రియేట్ చేసుకుంటారు. గో టు, ఇక్కడికి వెళ్తారు, న్యూ ప్రాజెక్ట్. ఓకే. ఇది ఇంటెలిజే ఐడి, ఇది ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే. గివ్ యువర్ నేమ్, సమ్ ప్రాజెక్ట్ నేమ్. ఓకే. అండర్ స్కోర్ బ్యాచ్ మీరు ఇవన్నీ ఏదో వస్తున్నాం. సో నేను ఐడి వాడుతున్నా, మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇంటెలిజే ఐడి వాడుతున్నాను నేను. ఓకే. హియర్ జావా, వీఆర్ బిల్డ్ రిపాజిటరీ వచ్చేసి మ్యావెన్. ఓకే. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది, న్యూ విండో నేను ఇక్కడ చేస్తాను. ఓకే. సో ఇట్లా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత కొంత టైం ఇవ్వండి, ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వడానికి ఏదైనా డిపెండెన్సీస్, ప్రాజెక్ట్ మనం ఏదైనా వేరే ప్రాజెక్ట్ మీద డిపెండెంట్ అయితే ఆ ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ యాడ్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే? సో ఇది ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ అట్లా క్రియేట్ అయింది. దీంట్లో ఒక ఎస్ఆర్సి ఫోల్డరు, ఒక మెయిన్ ఫోల్డరు, ఒక టెస్ట్ ఫోల్డరు, ఇవి వస్తాయి. ఈ మూడు మూడు మేజర్గా ఎస్ఆర్సిలో మెయిన్ టెస్ట్ ఉంటాయి. టెస్ట్ అనే ఫోల్డర్లో క్రియేట్ చేసుకోండి, టెస్ట్లో జావా. ఓకే. సో మనం ఏముంటాయి జావాలో? క్లాసెస్ ఉంటాయి. క్లాస్ తప్ప రెండోది ఏమీ ఉండదు. నువ్వు ఏదైనా ప్రోగ్రామింగ్ రాయాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ఏ క్లాస్. యూ షుడ్ క్రియేట్ ఏ క్లాస్, రైట్? సో హౌ టు క్రియేట్ ఏ క్లాస్? రైట్ క్లిక్, చూడండి, రైట్ క్లిక్, న్యూ. హియర్ యూ హ్యావ్ సో మెనీ టైప్స్. You can create a class, you can create a file, you can create a ప్యాకేజ్ అంటే ఫోల్డర్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ ఫోల్డర్లో క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ హౌ టు క్రియేట్ ఏ క్లాస్, జావా క్లాస్ ఎట్లా క్రియేట్ చేస్తాం. ఓకే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ క్లాస్. ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఏం క్రియేట్ చేద్దాం, ఫస్ట్ క్లాస్ అయినా క్రియేట్ ఆర్ శాంపుల్ క్లాస్, క్లాస్ శాంపుల్. ఓకే.
సో హౌ టు క్రియేట్ ఎ క్లాస్. ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. బట్ ఆ నేమ్ ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకే. ఏంటి? ఎప్పుడు స్టార్టింగ్ లెటర్ క్లాస్కి ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు. ఓకే. క్యాపిటల్ లెటర్తో క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో ఉండాలి. గివ్ ద క్లాస్ నేమ్ యాజ్ సింపుల్ క్లాస్. రీనేమ్. ఓకే. నాది ఇది క్లాస్, ఇది అర్థమైందా? క్లాస్ అంటే ఇది. రైట్. సో ఐ వాంట్ టు స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ కార్ క్లాస్. దీన్ని కార్ అనుకోండి. రీనేమ్ ఎట్లా ఇవ్వచ్చు? ఇష్టం వచ్చింది ఇచ్చేసేయండి. ఓకే. సో నేను గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నేను క్లాస్ నేము క్యాపిటల్ లెటర్తో ఇచ్చా. రీనేమ్. ఓకే. మీరు ఆన్లైన్ కంపైలర్ కావాలంటే మీరు ఆన్లైన్ కంపైలర్లో ఒక క్లాస్ క్రియేట్ చేసుకోండి. ఇది చూడండి, పబ్లిక్ క్లాస్ కార్ ఇక్కడ. ఓకే. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. సో ఇక్కడ ఇది ఉంది కదా. ఇప్పుడు ఇదే చూసుకోండి. సో ఒక కార్లో ఏమని చెప్పాను నేను? ఇన్ఫర్మేషన్. వీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. రైట్. సో అనుష, మీరు నాకు హెల్ప్ చేయాలి. మీరు మీ ప్రాబ్లం ఏమైనా ఉందా? నాకు అర్థం కాల, అంటే వాయిస్ రావట్లేదు. Sir, no, sir. Is it audible now, sir? యా యా, ఇట్ ఈస్ క్లియర్ నౌ. సో ఒక కార్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెప్పగలరా? Yes, sir, definitely, sir. So, car has tires, engine, టైర్స్. s- టైర్స్ ఇది ఇన్ఫర్మేషన్ yeah, కదా. ఎన్ని టైర్స్ ఉంటాయి కారు? 4. 4 tires, ఓకే. ఇంకా seats, సీట్స్. ఎన్ని సీట్లు ఉంటాయి? ఎన్నో కొన్ని. 4, ఫ్రంట్ టూ, అది కూడా 4. 3, 3, ఇంకా గ్లాస్ ఉండిద్ది. glasses. ఉమ్, ఓకే. అదొక 3 గ్లాసెస్ వేసుకోండి. ఒక 5 గ్లాసెస్. రైట్. Yes, sir. ఇంకా ఇంకేముండిద్ది? బ్రేక్ ఉండిద్ది. బ్రేక్ ఒకటి. ఉమ్, Yes, ఆ, sir. దీనికి ఒక నేము, కారుకి ఒక నేము. Yeah, ఏమిద్దాము? ఏం కారు? Renault, Renault, నాకు స్పెల్లింగ్ తెలియదు. Nault, Renault, sir. ఆర్ఈ Nault, ఎల్డి. ఓకే. T. ఓకే. ఏదో ఒకటిలేండి, స్పెల్లింగ్ మనకి Okay, okay, అనిపించింది. sir. ఓకే. దీనికి ఒక నేమ్ ఉంది. ఉమ్, దానికి ఇంకేమున్నాయి? ఇది ఇన్ఫర్మేషన్. కారు, దాని ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ ద డేటా. రైట్. ఆ Yes, sir. ఇన్ఫర్మేషన్ డేటా అంటారు. ఓకే. సో ఈ డేటా ఇట్లా మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు నేను ఒక క్లాస్ గురించి మాట్లాడాలనుకుంటే ఒక కార్. సో ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ మీకు మిస్ అయిందా? ఎర్రర్ వచ్చేసింది. ఇదే నేను ఇక్కడ రాస్తే ఎర్రర్ చూపించింది ప్రోగ్రామ్ ఐడిలో. రైట్. Yeah, సో ఎందుకంటే ఇది సిస్టమ్, అది సిస్టమ్ కాదు. ఓకే. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ వాంట్ టు స్టోర్ దిస్ ఇన్ఫర్మేషన్, అండ్ బై యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఫంక్షన్స్ టు ద కస్టమర్. ఓకే. సో ఇది. సో ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఇన్ యువర్ మొబైల్ ఫోన్, ఇఫ్ యూ స్టోర్ సమ్ సాంగ్స్ ఆర్ సమ్ ఫోటోస్, ఇట్ విల్ ఆక్యుపై మెమరీ ఆర్ నాట్? yes, it will occupy, sir. ఇట్ విల్ ఆక్యుపై మెమరీ కదా. మెమరీ ఫిల్ అవుతా ఉంటుంది. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తా పోతా ఉంటే అంత ఇన్ఫర్మేషన్ మెమరీ ఫిల్ అవుతా పోతుంది. ద సేమ్ వే, ఇన్ మై సిస్టమ్, ఇన్ అవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో,
whatever the information you are storing, right? That Yes. will occupy some memory, right? This is the information. Actually, you want to store, I have four tires, I have seats four, glasses five, my car name is Renault. This is information. You want to store the information. Where? In your laptop. It occupies some memory. Yes, sir. సో దట్స్ వేర్ దీనికి ఎంత మెమరీ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, ఇది యాక్చువల్ వాల్యూ. ఓకేనా? Yes, sir. దీన్ని ఏమంటారు? ఈ ఈక్వల్స్ తర్వాత ఉన్నదాన్ని వాల్యూ అంటారు. దీన్ని మీకు యాక్చువల్గా ఆ ఆబ్జెక్ట్ టైర్, సీట్, వీటిని వేరియబుల్స్ అంటారు. ఓకే, ఇన్ దీస్ వేరియబుల్స్ యు ఆర్ స్టోరింగ్ ద డేటా. ఓకే, ఫోర్ టైర్స్, సీట్స్ ఫోర్, గ్లాసెస్ ఫైవ్, బ్రేక్ ఒకటి, రెనాల్డ్, ఇది. ఓకే, ఇవి. సో ఇవి వేరియబుల్స్. ఈ కార్ యొక్క నేమ్ ఏంటి? రెనాల్డ్. సో నేమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటే రెనాల్డ్ అనేది వాల్యూ. ఈక్వల్ తర్వాత అది రైటా లెఫ్టా? రైట్ సైడ్ ఉన్నాయన్ని వాల్యూస్, లెఫ్ట్ సైడ్ ఉన్నాయని వేరియబుల్స్. క్లియర్? వేరియబుల్ అంటే ఏంటో తెలిసింది కదా, వేరియబుల్ అండ్ వాల్యూ. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, ఏది yes. వేరియబుల్, ఏది వాల్యూ? పవన్? Sir, numbers are values, sir. Right side ఉండేది. రైట్ సైడ్ ఉన్నాయి. అది నంబర్ కావచ్చు, ఒక పేరు కావచ్చు, ఒక పారాగ్రాఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, రైట్ సైడ్ ఉండేది రైట్ సైడ్ ఉండేదంతా వాల్యూస్, వాల్యూస్, ఇటు ఉండేది ఈక్వల్కి ఈ సైడ్ ఉండేదంట వేరియబుల్. వేరియబుల్స్. ఓకే, సో దట్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా ఇన్సైడ్ ఏ వేరియబుల్, రైట్? దీస్ ఆర్ ద వేరియబుల్స్: టైర్స్, సీట్స్, గ్లాసెస్, బ్రేక్, నేమ్, ఆల్ దీస్ ఆర్ ద వేరియబుల్స్. Okay, so these are the variables and these are the values. Okay, this I want to store this value. So to store that value, it requires some memory. Okay, మెమరీని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బిట్స్, బైట్స్గా చెప్తాం. ఓకే, సో దీనికి ఒక 4 బైట్స్ కావాలి అనుకోండి రఫ్గా. దీనికి కూడా 4 బైట్స్, దీనికి ఒక 16 బిట్స్, ఇట్లా కావాలి. ఇట్లా లెక్కలేసుకుంటా పోతే చాలా కష్టం కదా. నాకు 2 బిట్స్ కావాలి, ఎవడు ఎవడు క్యాలిక్యులేట్ చేస్తాడు దానికి ఎంత కావాలో కదా. సో ఈ కష్టం అంతా లేకుండా మనం ఏం చెప్పామంటే వెరీ సింపుల్ కొన్ని ఎనటేషన్స్ ఉన్నాయి, కొన్ని సింపుల్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఏంటి? వాటిని డేటా టైప్స్ అంటారు. అంటే నంబర్ అనుకోండి, యూజ్ ఇంట్. ఏం డేటా టైపు? నంబర్ అయితే ఇంట్. ఇంట్ అంటే ఏంటి? ఒక 32 బిట్స్ ఆఫ్ మెమరీ తీసుకునిద్ది అని. ఓకే, సో ఇది నంబర్ కాబట్టి నేను అన్నాను దీనికి ఎంత మెమరీ కావాలంట? 32 బిట్స్. ఇది నంబర్, ఇది నంబర్, ఇది నేమ్. అంటే డబల్ కోట్స్లో ఉంటే దాన్ని స్ట్రింగ్, స్ట్రింగ్ అనే డేటా టైప్లో పెడతాం. క్లియర్? బ్రేక్ స్టేట్మెంట్స్, కీవర్డ్స్ని మనం వాడకూడదు. ఓకే, సో అది కీవర్డ్స్ ఏదో తర్వాత చెప్తా. సో ఇవి, ఇది ఇన్ఫర్మేషన్. ఒక క్లాస్లో నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ని నేను ఎట్లా స్టోర్ చేస్తున్నాను? ఐఎమ్ యూజింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, రైట్, బై వేరియబుల్. దీన్ని వేరియబుల్ క్రియేషన్ అంటారు. ఇది సింటాక్స్, ఇది లైఫ్ టైం మారదు. ఓకేనా? వేరియబుల్ క్రియేట్ చేయడం అంటే ఇంకా ఇదే సింటాక్స్. ఇది డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్స్ టు నేమ్.
ఓకే, నేను ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటున్నాను, 5 to 10 minutes. ఓకే, మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డిస్కస్ చేసుకోండి. ఐ విల్ కనెక్ట్ ఇన్ 5 minutes. ఓకే, ఈ సెషన్ ఇట్లానే రికార్డ్ అయితే స్టాప్ చేస్తున్నా. స్టాప్ షేరింగ్. ఓకే, సో వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ వేరియబుల్ we are going to use to store the data, right? This number 4 or this name, this name and a variable, it is going to store some data, right? So that is the variable. Clear? So in this variable we are storing the data, right? To store this data I required some memory. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఓకే 8 bits 9 bits 10 bits ఇట్లా కాకుండా మనం సింపుల్గా బ్లైండ్గా వీఆర్ ఫాలోయింగ్ సమ్ ఇండికేటర్స్. ఓకే, ఇంట్, దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నంబర్, ఇఫ్ యు ఆర్ స్టోరింగ్ ఇట్ ఈస్ ఎ నంబర్, లేకపోతే ఫోన్ నంబర్ 9676, ఫోన్ నంబర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఎ నంబర్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ నంబర్ యూ కెన్ గో ఫర్ integer. What data type? It is a data type. Data types indicates how much memory it is allowing, it is taking. We are uh, we are assigning int in the sense 32 bits of memory, right? సో ఇట్లా, సో ఈ 2 bits 3 bits 4 bits ఇట్లా కాకుండా సింపుల్గా ఓకే నంబరా, ఓకే ఇంట్, గో ఫర్ ఇంట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ డబల్ కోట్స్ యు ఆర్ ఎంటరింగ్ సమ్ డేటా, a sequence of characters in double quotes, you can go for string, right? Clear? ఎనీ డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. అనుష, Yeah, clear, sir. It's clear, sir. డేటా టైప్స్ ఎందుకండి? Actually, it stores the data variables. We need to store the data, sir. టు స్టోర్ ద డేటా వీఆర్ యూజింగ్ వేరియబుల్స్. Yes, we are using. So, if the right side value for the value, we can go for change any time. వీ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్. ద వాల్యూ కెన్ బి చేంజ్డ్ ఎట్ ఎనీ టైమ్. దట్స్ వేర్ వీ కాల్ ఇట్ ఈస్ ఏ వేరియబుల్. Yes, sir. వేరియబుల్, రైట్? Yes, sir. వేరియబుల్ పే ఇట్లా గుర్తుందా? వేరియబుల్ ఇన్ ద సెన్స్ ఇట్ మే చేంజ్ ఎట్ ఎనీ టైమ్. వేరియబుల్ అంటేనే ద వాల్యూ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్, దట్ ఈస్ ద వేరియబుల్. ఓకే, ఇది వేరు. మరి డేటా టైప్, ఇది నేను అడుగుతుంది డేటా టైప్. ఇంట్, స్ట్రింగ్, ఇవి డేటా టైప్స్. We could not. It means we could not calculate for the any bytes or bits. Instead of that, we are using this indicators, int or string. ఇంట్, వాటిని ఇంట్ అంటారు, స్ట్రింగ్ అంటారు. Int. డేటా Int. టైప్స్. Yes, yes. ఇట్ Okay. విల్ రిఫర్స్ హౌ మచ్ మెమరీ ఇట్ ఆక్యుపైస్. వీఆర్ ప్రొవైడింగ్ హౌ మచ్ Okay. మెమరీ వీఆర్ అలొకేటింగ్ ఫర్ దీస్ వేరియబుల్స్. ఈచ్ వేరియబుల్ ఇన్ ద సిస్టమ్ ఇట్ విల్ ఆక్యుపై మెమరీ. Okay, ద sir. మెమరీ అలొకేషన్ షుడ్ బి assigned based on these data types. Okay, sir. Okay, so Understood. if it is a number we should use int. If it is a double Word. quotes, within double quotes your Okay. name, your name should be in double quotes. Yes. ఓకే, డైరెక్ట్గా రాయకూడదు. మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీ నేమ్ ఎంటర్ చేద్దాం అనుకోండి, ఐ షుడ్ నాట్ డూ లైక్ దిస్. మీ ఇంటి పేరు ఏదో అనుకోండి, ఐ షుడ్ నాట్ డూ లైక్ దిస్. Okay. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ సంథింగ్ యూ షుడ్ బి ఇన్ డబల్ కోట్స్. Okay. అనుష, ఏనా హెచ్చా ఏనా బీనా? E, sir. E. ఓకే, సో ఇట్లా. సో మనం ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్
ఏదో జరిగింది. అరే ఓకే. సో ఇట్లా. సో ఇప్పుడు ఒక ఇది ఇది డేటా టైప్స్. డేటా టైప్స్ అర్థమైందా? నా సిస్టమ్ ఇట్లా ఓకే. ఇది డేటా టైప్స్. ఓకే. ఇట్లానే ఇప్పుడు ఒక కస్టమర్కి ఒక కారు, ఈ కారు స్పీడ్ ఎస్ఆర్ నో చెప్పడానికి ఏం చెప్తాం కార్కి రిలేటెడ్? బూలియన్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, రియల్ టైం ఎగ్జాంపుల్ కార్కి సంబంధించి Is ఎస్ఆర్ it white car or black car? ఈజ్ ఏంటిది, ఏదో నా సిస్టమ్కి ఏదో అయింది. ఈజ్ ఇట్ వైట్? ఎస్ ఆర్ నో? ఓకే. కొన్నిసార్లు నేను ఇట్లాంటివి కూడా వేరియబుల్స్ అవసరం అవుతాయి. ఈజ్ ఇట్ వైట్ అంటే వీడు ట్రూ అంటాడు, ఎస్ అంటే ట్రూ, రైట్? ఆర్ నో, నో అంటే ఫాల్స్. False. ఇట్లా ఎస్ ఆర్ నో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా. ఒక్కొక్కప్పుడు చెక్ బాక్స్లు ఉంటాయి, లేకపోతే ఆప్షన్స్ ఇస్తారు, మల్టిపుల్ ఆప్షన్స్. ఆ టిక్ చేసుకోండి, ఎస్ నో, ఎస్ నో, ఇట్లా Male or female? మేల్ ఆర్ ఫీమేల్. సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు స్టోర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. సో ఈజ్ ఇట్ వైట్ కలర్ ఆర్ నాట్ వైట్ కలర్? సో ఐ సెడ్ ఫాల్స్, రైట్? సో ఇది ఏంటి డేటా టైపు? దీన్ని ఇది కూడా మెమరీ ఆక్యుపై చేసింది కాబట్టి బూలియన్. ఓకే. ఇది వన్ ఆఫ్ ద డేటా టైప్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ని ఇట్లా చేస్తాం. ఓకే, రైట్? సో అనదర్ డేటా టైప్. వాట్ ఈస్ అనదర్ డేటా టైప్? ఓకే. Float. ప్రైజ్. ఈ కార్ ప్రైజ్ ఎంత? 20 lakh ఆర్ 8 lakhs 50 పైసా. ఓకే. ప్రైసెస్ ఓన్లీ హోల్ నంబరే ఉండదు కదా, సమ్ టైమ్స్ సమ్ డెసిమల్ నంబర్ కూడా ఉండిద్ది. సో అటువంటి వాటిని ఫ్లోట్ అనే వేరియబుల్లో పెట్టేసుకుంటాం. చివర్లో ఎఫ్ ఏదో ఉండిద్ది. ఓకే, ఇట్లా. సో ఇఫ్ ద నంబర్ ఈజ్ డెసిమల్ నంబర్ యూ కెన్ గో ఫర్ ఫ్లోట్. ఇవి డేటా టైప్స్. అండ్ ఈ కార్ గ్రేడ్ సింగిల్, ఏ గ్రేడ్ కారు ఏదో ఒకటి. ఓకే. సో ఇదేంటి క్యారెక్టర్. ఈ డేటా టైప్ నేను ఇక్కడ ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకుని డేటా టైప్ డిసైడ్ చేస్తున్నా. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని నేను డేటా టైప్ డిసైడ్ చేస్తున్నా. హౌ ఐఎమ్ డిసైడింగ్ ద డేటా టైప్? బేస్డ్ ఆన్ ద వాల్యూస్. ఇక్కడ రైట్ సైడ్ వాల్యూస్ ఉందా? రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూని బేస్ చేసుకొని నేను డేటా టైప్ డిసైడ్ చేస్తున్నా. వాట్ ఈస్ డేటా టైప్ తెలుసు కదా. డేటా టైప్ ఇట్ విల్ అలొకేట్స్ ద మెమరీ. బేస్డ్ ఆన్ ద డేటా టైప్ సిస్టమ్ విల్ అలొకేట్స్ ద మెమరీ. అందుకోసం డేటా టైప్స్ వాడుతున్నాం. ఓకే, క్లియర్? సో ఇక్కడ ఈ డేటా టైప్ హౌ డు యూ డిసైడ్? ఐ షుడ్ యూజ్ ఇంట్ ఓన్లీ. హౌ డు ఐ డిసైడ్? ఐ షుడ్ యూజ్ స్ట్రింగ్. హౌ షుడ్ ఇట్ వుడ్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద రైట్ సైడ్ వాల్యూ. క్లియర్? Yes. అవుతుందా? నంబర్ ఉంటే ఏముండాలి? వాట్ ఈస్ ద డేటా టైప్? int, Int. ఇంట్. ఇఫ్ ఇట్ ఈస్ డబల్ కోట్స్లో ఏదన్నా ఉంటే string, String. ట్రూ ఆర్ ఫాల్స్, boolean, Boolean. డెసిమల్ నంబరు. float, Float. ఇవి డేటా టైప్స్. డేటా టైప్స్ ఎందుకు అవసరం? It వై can వీ నీడ్ ద allocate డేటా the memory. allocates the memory. టు అలొకేట్ ద మెమరీ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 2 bits 3 bits ఇట్లా ప్రతిసారి ఎన్ని బిట్లు ఎవరికి అవసరం, ఎవడికి తెలిసిద్ది? సో ఇట్లా కాకుండా
రఫ్గా ఓకే ఇంటూ నంబర్ ఇంటూ స్ట్రింగ్ బులియన్ ఫ్లోట్ డేసి క్యార్ సింగిల్ క్యారెక్టర్ అయితే క్యార్ Care. స్టూడెంట్ ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు బి గ్రేడ్లో పాస్ అయ్యాడు సి గ్రేడ్లో పాస్ అయ్యాడు ఈ గ్రేడ్స్ గురించి మాట్లాడాలి సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో దిస్ ఈజ్ కాల్డ్ టుడే వి డిస్కస్డ్ అబౌట్ ద వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ రైట్ వాట్ ఈస్ ద డేటా టైప్ ద పర్పస్ ఆఫ్ ద డేటా టైప్ యూ అండర్స్టూడ్ రైట్ సో ఒక క్లాస్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇట్ వెరీ క్లియర్ రైట్ ఈజ్ ఇట్ క్లియర్ టు యూ గైస్ Yes, sir. Yes, sir. ఒక క్లాస్ ఆ క్లాస్ అంటే ఇప్పుడు మీరు దేని గురించి అయినా మాట్లాడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనుష డీల్స్ విత్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ డైలీ రైట్ అనుష యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా వన్ పర్టికులర్ కస్టమర్స్ డేటా రైట్ అదే డేటాని నువ్వు సిస్టంలో రాయాలనుకో ఏం చేస్తాం ఇట్లా ఫాలో అవుతాం ఒక క్లాస్ క్రియేట్ చేసి డైరెక్ట్ నువ్వు బుక్లో రాయాలనుకో నేము ఇది ఫలానా నేము ఇతని Yes, sir. శాలరీ ఇది అతను లోన్ కోసం వచ్చాడు ఇంత లోను అని లోను ఎంత అమౌంట్ అంటే నువ్వు ఇక్కడ మెమరీ కూడా ఆలోచించాలి అంతే ఇది ఒక్కటే మాత్రమే మనం చేస్తున్నాం ఎక్స్ట్రాగా ఒక బుక్లో మీరు ఏం రాస్తున్నారో అదే ఇన్ఫర్మేషన్ని ఈ బుక్ ఒక పేజ్ తినేస్తుందిగా Yes, sir. అదే Yes. ఇన్ఫర్మేషన్ అది గుర్తుపెట్టుకోవాలి సో ఒక లైన్కి ఎంత మెమరీ తీసుకుంటుంది అట్లా ఈ లైన్ ఈ 1 బిట్ 2 ఇక్కడ సిస్టమ్స్ అనేవి బిట్స్లో తీసుకునేది మెమరీని సో 1 బిట్ 2 బిట్స్ అనుకుంటా ఇంట్ నంబర్ అయితే ఇంట్ ఇది సో ఇది సింటాక్స్ వేరియబుల్ సింటాక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడూ మారదు లైఫ్ టైంలో ఈ సింటాక్స్ వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఇంతే డేటా టైప్ అంతేనా వేరియబుల్ Here, నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ చెప్పండి date and time related data types are not there in Java. Yeah. Date and time. రిటర్న్ టైపా Date and time. Yeah. అది అది వేరు అది క్లాస్ అది కూడా డేటా టైపే కానీ బట్ మనకి ఇప్పుడు అవసరం లేదు Okay. అది చాలా టైం తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు Okay, sir. సో ఇవి బేసిక్స్ మనకి ముందు మనకు చిన్న చిన్నవి అర్థం కావాలి Okay. ఇప్పుడు స్ట్రింగ్ ఒక క్లాసు అది కూడా డేటా టైపే డేట్ అండ్ టైము అనేది ఒక క్లాస్ అది కూడా డేటా టైపే అది ఇప్పుడు వద్దు మీకు ప్రస్తుతానికి సింపుల్ మీరు రియల్ టైంలో డైలీ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దాన్ని మీ బుక్లో రాసుకోవాలనుకుంటా అంటే మీ సిస్టంలో ఇన్ఫర్మేషన్ రాసుకోండి అర్థమైందా మీరు ఇవాళ ఏం చేయాలి గో టు చాట్ జీపీటీ ఇదిగో ఆన్లైన్ కంపైలర్ ఉంది ఓకే మీకు మీరు సిస్టమ్ రెడీ చేసుకోవాల్సిన అవసరంలా గో టు ఆన్లైన్ కంపైలర్ ఐఎమ్ సెండింగ్ వన్స్ అగైన్ ఈ ఆన్లైన్ కంపైలర్లో మీరు ఇది ఆన్లైన్ కంపైలర్ ఈ ఆన్లైన్ కంపైలర్లో మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు ఇక్కడ రాయండి పబ్లిక్ క్లాస్ నేమ్ సో నేను ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టా వాటి డేటా టైప్స్ పెట్టాల మీరు పెట్టుకోండి రైట్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి జావా ఒక్కటి వస్తే ఆటోమేషన్ నథింగ్ ఓకేనా అసలు వెబ్ ఆటోమేషన్ అయితే ఇంకా ఇది సో స్టాప్ ద రికార్డింగ్